న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా క్రిత్తివెన్ని మండలంలో మట్టి మాఫియా అరాచకాలు రోజురోజుకు విస్తరిస్తూ అధికార యంత్రాంగానికి సవాల్గా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మునిపడ, నీలిపూడి, సీతనపల్లి, కొమ్మలపూడి, లక్ష్మీపురం, చిన్నగోళ్లపాలెం, నిడమర్రు, చిన్నపండ్రాక, ఇంటర్ గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో అక్రమ చెరువు తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజంతా ట్రాక్టర్లు, టిప్పర్లు దూసుకెళ్తూ గ్రామాల్లో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. రాత్రింబవళ్లు మట్టి తరలింపులు జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖలు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయంటూ మండల ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటికి విలువ లేకుండా పోయిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మట్టి దందా వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో అధికారులు బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పల్లెల్లో చెరువులు చెరిపేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్న మట్టి మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే సమయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకునేలా అధికారులకు సూచించాలని క్రిత్తివెన్ని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే మట్టి దందా పెద్దదా అంటూ మండల వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొద్దునుంచి ఎందుకు ఫోన్ చేశాడు సురేష్?